నా పేరు చంద్రమౌళి, హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ, రిటైర్డ్ గెస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్కు. ముఖ్యంగా ఈ పెన్షనర్స్ వాళ్ళ డిమాండ్స్ చాలా మైనర్ ఉన్నాయి. ఈహెచ్ఎస్ మేము రిటైర్ అయినామంటే మాకు అనారోగ్య పాలన ఎలాగ ఉంటుంది. రిటైర్ అయిన వాళ్ళందరికీ ప్రభుత్వం గుర్తించి త్వరగా ఈహెచ్ఎస్ స్కీమ్ని త్వరగా అమలు చేయాలని మరీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పెండింగ్ ఉన్న 5 డిఏలు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నవి. అవి ప్రభుత్వం కూడా, దేశంలోని ఏ ప్రభుత్వం కూడా ఇన్ని డిఏలు పెండింగ్ పెట్టలేదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు పెడుతున్నదో అర్థం కావట్లేదు. కాబట్టి ఆ డిఏలు ప్లస్ పిఆర్సీ కూడా త్వరగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. నా పేరు జనార్దన్ భట్. నేను జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ని, రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ అడిషనల్ సెక్రటరీని. ఇక్కడ ధర్నాలో ఎందుకు చేస్తున్నామంటే మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవి కూడా ఇంతవరకు నెరవేర్చబడలేదు. కాబట్టి హక్కులు సాధించడానికి ఇదే విధంగా మున్ముందు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మా హక్కులు సాధించే వరకు నిద్రపోమని ప్రభుత్వానికి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇందిరా పార్క్ దగ్గర చేసినటువంటి పిలుపునిచ్చిన ధర్నాకు పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా మంది పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ సంఘం నాయకులు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఇప్పుడు? నా పేరు శ్రీనివాసరావు. నేను తెలంగాణ రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘానికి ప్రస్తుతానికి అడ్జస్టెడ్గా లీడ్ చేస్తున్నాం. అట్లా మా మిత్రుడు రాజమల్లి గౌడ్ వారు కూడా గౌరవ అధ్యక్షులు. సో దీని మీద సమస్యల్లో ఉన్న ప్రాబ్లం అంటే సంవత్సరం రిటైర్ అయిపోయి సంవత్సరం అయినా కూడా ఒక్కళ్ళకు కూడా కోర్టును ఆశ్రయిస్తే తప్ప ఏ పెన్షన్స్ రావాల్సిన పరిస్థితి దుస్థితి. కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టుకి 3 నెలలు అయినా మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసాం. ఒకప్పుడు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ టోకెన్ నెంబర్ వస్తే మనకు డబ్బులు వచ్చింది అని భరోసా ఉండేది. అలాంటి టోకెన్ నెంబర్ కాదు కదా, 3 నెలలు పోయిందా కోర్టుకు వెళ్ళిన రిట్ వేసాం, రిట్ అయిపోయింది, కంటెంప్ట్ ఆఫ్ వేసాం, అయినా లేవు. మినిస్టర్ని కలిసాం, కన్సర్న్ మినిస్టర్ గారిని, డైరెక్టర్ని కలిసి అందరూ హ్యాండ్స్ అప్ అన్నారు. ఎవరు చేసినా కూడా సీఎం గారు అనే పరిస్థితికి వచ్చింది. ఆ సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి మాకు ఎక్కడ అవకాశాలు కూడా కనిపిస్తలేదు, అపాయింట్మెంట్లు దొరకట్లేదు. అందుకని తప్పని బస్సులో జేఏసీ వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ తరపున మేము కూడా సంఘీభావం తెలియజేసి తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో ఉన్నటువంటి మా తెలంగాణ రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా మేము కూడా మా సమస్యలు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం నుంచి మా సమస్యలు వీలైన త్వరలో కొన్ని రాయితీలు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే సమస్యల పరిష్కారం మేము చెబుతాం. ఈ సంవత్సరం ఒక నెలలో జీపీఎఫ్ ఇవ్వండి, ఒక నెలలో గ్రాడ్యుయేట్ ఇవ్వండి, ఒక నెలలో ఇంకోటి అట్లా ఇస్తే పెన్షనర్స్ ఎవరైతే వాళ్ళ నుంచి అనైక్యత, ఇటు అసమ్మతి లేకుండా ఉంటుంది. తప్పనిసరిగా వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే ఒక పాజిటివ్ వేలో ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకపోతే తెలియనటువంటి ఆవేదనతో, ఒక అనైక్యతతో, ఒక వ్యతిరేక భావం వచ్చే పరిస్థితి. ఇదే మరం జగదీశ్వర్ గారు కానీ మన జేఏసీ అధ్యక్షులు, వాళ్ళు జనరల్ సెక్రటరీ గారు శ్రీనివాస్ అందరూ కూడా మాట్లాడారు. ఒక్కటే మనం విశ్వసించాలి, ఇక్కడ రిటైర్డ్ పెన్షనర్ అసోసియేషన్లు ఏదైతే చేస్తున్నారో కార్యక్రమానికి ఇన్ సర్వీస్లో వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే మాలో ఉన్నటువంటి ఆవేదన ఎంత వాస్తవం అనేది. దీని మీద సీఎం గారు తీవ్రంగా ఆలోచించి అందరినీ పిలిపించి కూర్చుంచి సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తానని మేము పాజిటివ్గా ఉన్నాం. ఏంటి సార్, గతంలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా? ఎన్నడూ లేదు. మేము 42 సంవత్సరాలు సర్వీస్ చేసాం. ఏ రోజున కూడా ఇలాంటిది నేను కూడా కోర్టును ఆశ్రయించి తీసుకుంటేనే కొంత వచ్చింది, ఇంకా డ్యూ ఉన్నాయి. అలాగే మా మిత్రులు కూడా ఇప్పుడు చెప్పారు సుమారు 30 లక్షల బాకీ ఉంది. ఈ దుస్థితి ఎప్పుడూ లేదు. గవర్నమెంట్ తలుచుకుంటే ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. నేను ఇందాక కూడా అదే చెప్పా, ట్యాక్స్ కట్టలేని వాళ్ళ సమస్య ఎన్నో రకమైన బెనిఫిట్స్ ఉన్నారు. ట్యాక్స్ ఇప్పటికీ మేము 3 లక్షల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. మాకు రావాల్సిన రాయితీలు, మేము రాయితీ కూడా అట్లా మాకు రావాల్సిన హక్కులు, మాకు రావాల్సిన పెన్షన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవే మా డబ్బులు మేము దాచుకునేవి కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే కొన్ని ఇన్స్టాల్మెంట్ మేరగా ఇవ్వమని చెప్పని మేము మీ ద్వారా మరి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీరు ఒక మాట చెప్పండి. పోలీసు సర్వీస్లో 24 గంటలు పనిచేసి గవర్నమెంట్కి సర్వీస్ చేస్తారు. మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీరు కూడా ఒక ధర్నాలు కంట్రోల్ చేసిన మీరే ఇప్పుడు ఈ ధర్నా చౌక్లో ధర్నా చేసి మీ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇది చెప్పుకోవడానికి చాలా అవమానకరంగా ఉంది. అసలు ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. రిటైర్డ్ అయిన అతను, నేను 42 ఏళ్ళు సర్వీస్ చేసినాను. మా ప్రెసిడెంట్ గారు 42 ఏళ్ళు సర్వీస్ చేసినారు. సర్వీస్ అంటే మేము ఓరియంటెడ్గా చేసేసి ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకొచ్చి మేము అన్ని రకాలుగా ఇది చేసేసేసిన తర్వాత గవర్నమెంట్ కూడా ఈరోజు మాకు కనీసం మాకు వచ్చే బెనిఫిట్స్ కోసం కూడా ఈరోజు మేము ధర్నా చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యం. మేము ఎన్నో అవార్డులు పొందినాము ప్రభుత్వాల నుంచి, సెంట్రల్ ప్రభుత్వాల నుంచి కూడా అవార్డులు పొందిన గ్రహీతలు మేము. ఈరోజు మా పిల్లల పెళ్ళిళ్ళు చేద్దామంటే కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. నిన్నటి రోజు నా తోటి మిత్రుడు బాలకృష్ణ అనే ఇన్స్పెక్టర్ గారు వరంగల్లో పశువులు పాశారు. ₹1 రాలే గవర్నమెంట్ నుంచి.
అతను ఇప్పుడు చనిపోయాడు, అతని కోసం ఎవరు తిరగాలి? ఒక నెల క్రితమే బిడ్డ చనిపోయింది. బిడ్డ ఎందుకు చనిపోయింది? పెళ్లి చేశాడు, కట్నం ఇయ్యలేని పరిస్థితిలో అల్లుడు వేధించినందుకు బిడ్డ కూడా సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? అలాగే 34 మంది చనిపోయారు ఇప్పటికీ పెన్షన్ పొందని ఎంప్లాయీస్ ఆల్ తెలంగాణలో. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి? మాకు వచ్చే బెనిఫిట్స్ మాకు ఇవ్వాలి కదా. మా గవర్నమెంట్ నుంచి వచ్చేటి కాదు ఇవి, మాయి మేము దాచుకున్న డబ్బులు ఇవి. జీపీఎఫ్ కానీ, మా కమ్యూటేషన్ కానీ, మా ఈఎల్స్ కానీ, మా గ్రాడ్యుయేట్ కానీ, మా సరెండర్లు కానీ, మా పిఆర్సీ ఏరియర్స్ కానీ ఇంతవరకు లేవు అట్లాంటి డబ్బులు. మేమేం చేయమంటావు? మిగిలిన సర్వీస్లో ఒక మాట అటు ఉంచినా కానీ మీరు ఎమర్జెన్సీ సర్వీస్లో 24 అవర్స్ పనిచేసే మీలాంటి వాళ్ళకు కూడా భరోసా లేదంటే ఇప్పుడు ఆ సర్వీస్లో పనిచేసే వాళ్ళు కూడా అపనమ్మకంతో పనిచేసే అవకాశం ఉండదా? ఉంది, చాలా ఉంది. చాలా అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. 2004 తర్వాత వచ్చే వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఇప్పుడు మాకంటే ఎంతో అంత పెన్షన్ వస్తే చేయగలుగుతున్నాము. రేపు పొద్దుగల మేము ఈఎంఐలు ఎలా కట్టాలి? వచ్చే డబ్బులే రానప్పుడు మేము ఈఎంఐలు ఎలా కడతాము? హౌస్ ఈఎంఐ కట్టాలి, కనీసం కార్ ఈఎంఐ కట్టాలి, పిల్లల చదువుకు రియంబర్స్మెంట్ లేదు మాకు. మేము చిన్న ఉద్యోగి అయినా రియంబర్స్మెంట్ లేదు. 20 ఎకరాలు ఉన్నోనికి రియంబర్స్మెంట్ ఉంది, తెల్ల కార్డు ఉంది. నాకే కార్డు ఉంది, ఈహెచ్ఎస్ లేదు. రేపు హాస్పిటల్కి పోతే ఎలా? హాస్పిటల్ ఎవరు అడ్మిట్ చేసుకుంటలేరు. దౌర్భాగ్యమైన పరిస్థితి. 24లో సెప్టెంబర్లో, ఇదే ఆగస్టులో ఏఆర్ఎస్ఐ పోతే హాస్పిటల్కి లైవ్లో ఉన్న ఉద్యోగం చేసుకుని తీసుకుపోతే హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవాలి. మీ భద్రత మా దగ్గర పనిచేయదంటే అది చనిపోయాడు. యశోద హాస్పిటల్లో, హైదరాబాద్ సిటీ. ఏంటి పరిస్థితి? దుర్భాగ్యమైన పరిస్థితి. మేము 24 గంటలు పనిచేస్తున్నాం. మీరు చూస్తున్నారు రోడ్డు మీద ఎలా పనిచేస్తున్నారు. పొద్దుగాల 7 గంటలకు బూటు కట్టారు వాళ్ళు. వాళ్ళ కోసం కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం మేము. ఇలాంటి దుర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఏం చేస్తాం? ఇంతకన్నా మించి ఇంకేం చేస్తాం? వచ్చి అడుక్కుంటున్నాం. అడుక్కోవడమే ఇప్పుడు ఇది. మేమేం ధర్నాలు చేయడం, రోడ్ల మీద కూర్చుండి ముట్టడివి కాదు కదా. అడుక్కోవడం. ఈరోజు అడుక్కుంటున్నాం. క్షమించండి, మా పైసలు మాకు ఇవ్వండి దయచేసి అని అడుగుతున్నాం. గవర్నమెంట్ ఇప్పటికైనా కనువిప్పు కలిగించి మా డబ్బులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ధర్నాకు ఎప్పుడైనా వచ్చానని ఇన్నేళ్ళ వ్యవస్థలో పోలీస్ ఎప్పుడు జేఏసీతో కూడి రాలేనాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. పరిస్థితి తీసుకొచ్చారు. మా పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వాలు, గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకొకటి 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అన్నది. ఏ డిపార్ట్మెంట్కి 700 కోట్లు రిలీజ్ చేస్తున్నారు? డిమాండ్లు పెట్టండి. రోజు ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని రిలీజ్ చేశారు? దేని మీద రిలీజ్ చేశారు? పబ్లిక్ డొమైన్లో పెట్టండి. సర్వీస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీని, హెల్త్ను అన్ని పనంగా పెట్టి మీరు పనిచేసి సర్వీస్ తర్వాత కూడా మళ్ళీ పోరాడాల్సిన పరిస్థితి ఏంటి సార్? ఇట్లా చాలా దుర్భరమైన పరిస్థితి. మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు చస్తూ బతుకు ఉద్యోగం చేశాము. అటు నక్సలిజాన్ని ఎదుర్కొన్నాం, తీవ్రవాదాన్ని ఎదుర్కొన్నాం, రౌడీజాన్ని ఎదుర్కొన్నాం, గుండాయిజాన్ని ఎదుర్కొన్నాము. అన్ని విధాల ఉద్యోగం అన్నీ చేసేసిన తర్వాత ఈరోజు ఆఖరికైతే హాస్పిటల్కి పోతే మా పరిస్థితి ఘోరమైన పరిస్థితి. చాలా అంతా అంటే అటువంటి దుర్భరమైన పరిస్థితి రాకూడదు. ఏంటి మాకు ఈ పరిస్థితి? ఏంటి? ఎవరు కల్పించారు ఈ పరిస్థితి? మంత్రిని కానీ సీఎంని కానీ కలిసే ప్రయత్నం చేశారా మీ పోలీసు రిటైర్డ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఎప్పుడైనా? మా కన్సర్న్డ్ హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు మాకు టైం ఇవ్వరు, అపాయింట్మెంట్ ఇయ్యరు. అదే హోమ్ మినిస్టర్ విడిగా ఉన్నట్టయితే మీకు కలిసే అవకాశం ఉండేది. ముఖ్యమంత్రి గారు కనుక ముఖ్యమంత్రి గారు కలిసే అవకాశం లేదు. మాకు అపాయింట్మెంట్ లేదు. సమయం కూడా తీసుకోవడం కోరినాము, అది కూడా దొరకలే. మీ పోలీస్ అధికారుల సంఘానికి సంబంధించి ఎంతవరకు ఉంటాయి సార్ బకాయిలు? అంతా ఎన్ని కోట్ల వరకు ఉండొచ్చు? అందా ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన వాళ్ళము 20 నుంచి 25 వేల మంది ఉన్నాము. 20 నుంచి 25 వేల మంది పోలీసు లైవ్లో ఉన్నాం. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఇప్పుడు 1000 మంది అయినాం. ఈ 1000 మందికి దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయలు రావాలి. 200 కోట్లు ప్రభుత్వానికి చిన్న అమౌంట్ కదా. రావాలి. ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళ పోలీసులకు 200 కోట్లు మినిమం, 200 కోట్ల పైన రావాలి. ఇంతవరకు పెండింగ్. మనిషికి మినిమం మీకు 60 నుంచి 70 లక్షల దాకా బాకీ. మినిమంతో మినిమం 60 నుంచి 70 లక్షలు. ఈ విధంగా మొన్న జూన్ నెలలో హైదరాబాద్ 74 మంది రిటైర్ అయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ నుంచి. అదే రాచకొండ నుంచి 42. అంతకుముందు నెల ప్రతి నెలకి 40 మంది వెళ్ళిపోతూనే ఉన్నారు. మరి ఎక్కడ పాపం పడినట్టు పెరిగిపోతుంది. అందుకని ఇన్స్టాల్మెంట్ మీద ఒక్కొక్క వాయిదాల మీద ఇచ్చినా కూడా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కూర్చోబెట్టి మాట్లాడితే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. కూర్చోబెట్టమని మనం అడుగుతున్నాం. మమ్మల్ని ఇన్వైట్ చేయండి, కూర్చోబెట్టండి, సమస్య పరిష్కారం అంటాను. మాకు అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ మాట్లాడు. అందుకని ఈ వేదికగా తీసుకుని మా వాయిస్ని వినిపించడానికి ఇది ఒక వేదికగా తీసుకోవడం జరిగింది. మేము కూడా వాళ్ళతో పాటు సపోర్ట్ చేసి జేఏసీతో ముందుకెళ్తున్నాం. వరంగల్ తెలంగాణ ఆల్ పెన్షనర్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మేము వరంగల్ జిల్లా నుండి వచ్చాం.
నేను వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ప్రజలకు ఎలాగైతే ఇస్తూ ఉన్నారో మరి పనిచేసినటువంటి మా పెన్షనర్స్ కూడా ఎలాంటి మరి ఇచ్చేటువంటి కూడా పనిచేసిన వాళ్ళకి ఇచ్చేటువంటి కూడా మరి ఇవ్వకుండా మరి అడ్డుకుంటూ ఉన్నారు. కాబట్టి మాకు ఇచ్చేటువంటి డిఏలు కానీ మరి మాకు ఇచ్చే పిఆర్సీ కానీ ఏరియర్స్ కానీ ఇవ్వకుండా మరి ఎగవేస్తూ ఉన్నారు. చేయని వాటి కోసం ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు. చేసినటువంటి ఉద్యోగంలో చేసి సర్వీస్ ఇచ్చినటువంటి వాళ్ళ గురించి మరి పనిచేయట్లేదు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా మరి మా ఉద్యోగస్తులను దృష్టిలో పెట్టుకొని పెన్షనర్స్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి పెన్షన్ హెల్త్ కార్డు కానీ మరి అదేవిధంగా ఏరియర్స్ కానీ పెన్షన్ కానీ మరి వచ్చే విధంగా చూడాలని మేము ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్తోంది. ఎట్లా మళ్ళా ఇవాళ ప్రభుత్వం డబ్బులు లేవని మరి చెప్పడం మరి అది బాగలేని విషయం. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఓట్ల కోసం ప్రజలందరికీ కూడా మరి రకరకాలుగా అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ వగైరా కానీ మరి అవి ఎక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి మేము చేసినటువంటి వాళ్ళం మరి మాకు ఇవ్వవలసిన డబ్బులు మరి లేని వాటి కోసం వీళ్ళు డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేసి అది చేస్తూ ఉన్నారు. మాకు ఇవ్వడానికే మరి ప్రభుత్వం ఈ రకంగా అనడం బాగలేదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీ తదుపరి కార్యాచరణ ఏంటి? మేము సాధించే వరకే ఇది విరమించేది లేదు. ఇవాళ జేఏసీ ఏదైతే ఉందో మరి ఉద్యమం ఏదైతే ఉందో ఈ రోజుతో పూర్తయ్యేది కాదు, ఇది ఆరంభం. మరి పూర్తి సాధించే వరకు కూడా మేము విశ్రమించేది లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం.